వీఆర్ లివింగ్ ఇన్ అ రియల్ లైఫ్ దెన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ లోనే ఉన్నాం, రీల్స్ ఎడిక్ట్ అవుతాం. 15-20 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ పర్సన్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాడు చాలా స్ట్రెస్ తీసుకొని ఆర్ సమ్ జీపీటీ వెళ్ళి చాట్ చేసి నా కండిషన్ ఇట్లా ఉంది, ఏం చేయమంటావు అంటే చేసుకో అని చెప్పి. సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూనే ఉన్నాము, లైక్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయని. అంత చేసిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే మారట్లేదు. సెక్యూర్డ్ ఉండాలంటే ఏం చేయాలి? లాస్ట్ 1 year లో, అబౌట్ 1.5 year లో నేను చూసింది 1700% పెరిగిందండి ఫ్రాడ్. ఈ కంపెనీకి వెళ్ళి మేము ఉన్న డేటాను తీసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఒకసారి అతను బ్లాంక్, ఏంటి ఇట్లా రిపోర్ట్ వచ్చింది. ఈ షాపింగ్ ఫ్రాడ్ లో ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేస్తారు. ఏదైనా కొనేయడం ఇంట్రెస్ట్, మనకి అది అవసరమా లేదా అన్నది పక్కన పెడితే తక్కువకి వస్తుందా కొనేసి. దట్ ఈస్ హౌ వీఆర్ యూజర్ బిహేవియర్. అంటే ఇప్పుడు చెయ్యకపోతే లాస్ అయిపోతుంది అన్న ఒక ట్రాప్ లోకి తీసుకొస్తుంది. డీల్ ఎండ్స్ ఇన్ 14 minutes అంటే 14 minutes. సో దట్ ఈస్ వేర్ అర్జెన్సీ. ఫస్ట్ మనం అనుకున్న దానికి ఇప్పుడు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎంత డేంజర్ లో ఉంది జనరేషన్ అనేది అనిపిస్తుంది. కంపెనీ CEO వాయిస్ తో వాళ్ళ ఫినాన్స్ టీమ్ కి కాల్ చేసి 45 crores ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఒక ఫ్రాడ్స్టర్. సో వాళ్ళ CEO మాట్లాడుతున్నట్టే మాట్లాడాడు. అర్జెంట్ గా ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఈ అకౌంట్ 45 crores ట్రాన్స్ఫర్ చెయ్యు అని చెప్పి. అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని ఐడెంటిఫైడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ CEO. సో ఇండియాలో జరుగుతున్న లార్జెస్ట్ సైబర్ క్రైమ్స్ ఏంటి? జంజీకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పెడతా. నేను ఏ ఊరికి వెళ్తున్నానో పెడతా, ఏ ట్రైన్ లో వెళ్తున్నా పెడతా, ఏ ఫ్లైట్ లో వెళ్తున్నానో పెడతా, ఎన్ని రోజుల్లో వస్తానో పెడతా. కైండ్ ఆఫ్ AI బేస్డ్ సెర్చ్ చేసి నా డేటాని అంతా తీసుకొని, ఈ డేటా చాలదండి వాడు ఫ్రాడ్ చేయడానికి. సైబర్ ఫ్రాడ్ అవ్వకుండా ఏ పర్సన్ లేడు. మీరు కూడా ఎక్కడో దగ్గర అయ్యి ఉంటారు, మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే కూడా చెప్తా. 5,000 అకౌంట్స్ వాడికి దొరికాయి. 5,000 అకౌంట్స్ నుంచి నేను 100 rupees 99 rupees చేస్తాను. ఎందుకంటే 100 అయితే నాకు OTP వస్తుంది, 99 అయితే OTP రాదు. సో దే నో. అట్లా ఒక 10,000 people ఉన్నారనుకో, ఎంత అమౌంట్ వస్తుంది నాకు? తెలంగాణ అనగానే మనకి IT హబ్ కదా. సో తెలంగాణ IT హబ్ లో AI ఎంత వరకు ఇంపాక్ట్ చూపించబోతుంది ఫ్యూచర్ లో? అడాప్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ you are working without AI, you will be zero. AI is not going to replace humans. AI doesn't have an accountability. AI doesn't have empathy. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా AI గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అండ్ దాంతో పాటు సైబర్ సెక్యూరిటీ గురించి కూడా చాలా వరకు మనకి క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. సో ఇవాళ ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి రఘు బొడ్డు గారు ఉన్నారు, ది ఫౌండర్ ఆఫ్ ToggleNow సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. హలో సార్, నమస్తే. నమస్తే సార్. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కెట్ లో ఎక్కడ వెళ్ళినా లేకపోతే ఎవరికి ఏదన్నా జరిగినా గానీ AI అంటున్నారు. సో అసలు AI వల్ల సైబర్ సెక్యూరిటీకి నిజంగానే బెనిఫిటా, లేకపోతే సైబర్ క్రిమినల్స్ కి ఇది ఒక మంచి బూస్టింగ్ అంటారా సార్? ఏఐని మనం డబుల్ స్వాడ్ కింద తీసుకోవాలండి. అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మంచిగా వాడినప్పుడు మంచి ప్రయోజనాలు వస్తాయి, దాన్ని చెడుగా వాడినప్పుడు చాలా చెడు జరుగుతుంది. సో మంచిగా వాడడం ఎట్లా అంటే, ఏఐని యూజ్ చేసి చాలా ఆటోమేషన్స్ చేస్తున్నాం. మాన్యువల్గా చేసే చాలా రీసెర్చ్ వర్క్ కానీ లేదా సపోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అంతా ఆటోమేట్ చేసేస్తున్నాం. ఓకే. అదే టైంలో ఈ హ్యాకర్స్ కానీ ఈ ఫ్రాడ్స్టర్స్ కానీ ఏఐని చాలా బ్యాడ్ వేలో యూజ్ చేస్తున్నారు. ఆటోమేట్ అంటే ఈ ఫ్రాడ్ యాజ్ ఎ సర్వీస్ అన్న ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అంటే మీకు ఫ్రాడ్ కావాలి అంటే ఆ ఫ్రాడ్ చేసే టీమ్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ బై ఫ్రాడ్ యాజ్ ఎ సర్వీస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాటర్న్ బేస్డ్ డిటెక్షన్ అంటే, సో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని టార్గెట్ చేసి ఆ పర్టికులర్ ప్యాటర్న్ లో ఫ్రాడ్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఏఐని వాడుతున్నారు. సో ఏఐ మంచిదా లేదా చెడ్డదా అంటే అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది, మనం వాడే ప్లాట్ఫామ్ ని బట్టి కూడా ఉంటుంది. మీ ఇంటెంట్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెంట్. హౌ యూ వాంట్ టు యూజ్ AI. అంటే జనరల్ గా AI ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి కూడా సో ఈ సైబర్ సెక్యూరిటీలో చాలా వరకు కూడా ఏమంటారు ఫ్రాడ్స్ ఇంకా కూడా జరుగుతా ఉన్నాయి. సో అంటే అవి ఎన్హాన్స్ చేస్తుందా? అంటే లైక్ AI ని వాడుకొని చాలా మంది క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారు, సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తున్నారా? సో వాట్ ఈస్ ది పర్సెంటేజ్, ఏమన్నా ఐడియా ఉందా? లైక్ ఒక 50-50 లాగా ఉందా, లేకపోతే 30-70 లాగా ఉందా, ఎలా ఉంది అని జనరల్ ఓవరాల్? యాజ్ పర్ 2024-25 అనాలిసిస్ బై IBM సెక్యూరిటీ, వెరిజాన్, వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే AI పక్కన పెడితే ఫ్రాడ్ ప్లాట్ఫామ్ అంటే ఫ్రాడ్ చేసే ఫ్రాడ్స్టర్స్ డ్యామేజ్ చేస్తున్న పర్సంటేజ్ ఈస్ లైక్ ద అమౌంట్ ఈస్ రౌండింగ్ టు $20 trillion. 20 trillion ఈజ్ బిగ్గర్ దెన్ ఎకానమీస్. పెద్ద పెద్ద కంట్రీస్ పక్కన పెడితే చాలా చిన్న దేశాలు ఉన్నాయి, వాళ్ళ GDP 20 trillion లేదు. కానీ
ఈ రోజు ఫ్రాడ్ 20 ట్రిలియన్ దాటేసింది. సైబర్ సెక్యూరిటీ ఈ రోజు వరకు వెనేసే సైబర్ సెక్యూరిటీ ఆర్ సైబర్ ఫ్రాడ్, మనం ఎంతసేపు ఒక ఫైర్ వాల్స్ గురించో లేదా కొన్ని యాప్స్ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ ఇట్లాంటి యాప్స్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఏఐతో నేను చెప్పినట్టు ఇందాకలా ప్యాటర్న్ డిటెక్షన్, యూజర్ బిహేవియర్, రైట్, ఇంటెంట్. ఇప్పుడు కావాల్సింది మనకి సింపుల్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కాదు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ విచ్ విల్ జస్ట్ స్టాప్ హ్యాకర్ ఎట్ అవుట్ సైడ్. ఒక 5-10 years బ్యాక్ ఎట్లా ఉండే అంటే, నాకు హ్యాకర్స్ బయట ఉండేవాళ్ళు. వేరే నైజీరియాలోనో వేరే కంట్రీలోనో కూర్చొని ఇక్కడున్న ఇండియన్స్ని లేదా అమెరికన్స్ని లేదా వేరే దేశస్తుల్ని టార్గెట్ చేసి ఫ్రాడ్ చేసేవారు. కానీ ఈరోజు ఫ్రాడ్స్టర్స్ మన సిస్టంలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలోనే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు. ఓకే, ఫ్రాడ్ ఈజ్ అన్ ఇంటెంట్. ఫ్రాడ్ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇట్లా చూస్తే 60% ఆఫ్ ద ఫ్రాడ్ హ్యాపన్స్ ఇన్సైడ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. 40% ఈజ్ ఓన్లీ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మునపట్లాగా ఒక మాల్వేర్ ని నేను ఇంజెక్ట్ చేయాలి, లేదా ఒక వైరస్ ని నేను పెట్టాలి, లేదా హ్యాక్ చేయాలి. రాన్సమ్వేర్ అటాక్స్ మనం ఎన్నాళ్ళు మన సిస్టమ్ ని మొత్తం డేటాని హ్యాక్ చేసి బిట్ కాయిన్స్ ఇస్తే గానీ వాళ్ళు మన డేటా బ్యాక్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఎందుకంటే బయట నుంచి అయ్యే ఫ్రాడ్ కంట, అయ్యే లాస్ కంట ఇంటర్నల్గా జరిగే లాస్ ఎక్కువ ఉంది. సో 60% ఆఫ్ ద ఫ్రాడ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అండ్ దట్ ఈస్ వేర్ ఈ ఏఐ అన్నది ఏం చేస్తుందంటే యూజర్ బిహేవియర్, అసలు యూజర్ ఎట్లా వర్క్ చేస్తున్నాడు, ఫ్రాడ్ ఎట్లా చేస్తున్నాడు, అండ్ వాడి ఇంటెంట్ ఏంటి. ఈజ్ ఓన్లీ టేకింగ్ మనీ ఏ ఫ్రాడ్? నీడ్ నాట్ బి. నా కంపెనీలో ఉన్న వెండర్ డేటాను తీసేసుకోవచ్చు, నా మెటీరియల్ డేటాను తీసేసుకోవచ్చు, నా ఐపీస్ ఉంటాయి, నా ఐపీ డేటాను తీసేసుకోవచ్చు, లేదా ఫార్మా కంపెనీస్ అవి చూసారనుకోండి, ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా పోతే దట్ ఈస్ ద ఐపీ ఆఫ్ ద కంపెనీ. ఫ్రాడ్ అన్నది ఓన్లీ మనీకి టైఅప్ అయ్యలేదు ఈరోజు. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ వేర్ అ బిజినెస్ కెన్ లాస్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్, బీ ఇట్ అ వెండర్ డేటా, బీ ఇట్ అ ఫార్ములా, బీ ఇట్ అ ఐపీ ఆఫ్ ద కంపెనీ which goes out of your company. That is also termed as a fraud. సో ఏఐ ఏం చేస్తుందంటే ఈ బిహేవియర్ అనాలిసిస్, ఇంటెంట్ అనాలిసిస్, ప్యాటర్న్ అనాలిసిస్ చేసి మీకు పొటెన్షియల్ కాజెస్ చెప్తుంది. అంటే నీ డేటా ఇట్లా లీక్ అవ్వచ్చు, ఈ యూజర్ పాసిబుల్ రీజన్స్ ఉండొచ్చు, ఈ యూజర్స్ పొటెన్షియల్ థ్రెట్స్ నీకు, రైట్, యూజర్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ యువర్ కంపెనీ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఉండొచ్చు, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అయ్యి ఉండొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. నేను ఒక కంపెనీకి ఇట్లానే మేము ఫ్రాడ్ అనలిటిక్స్ చేసాం. ఈ ఫ్రాడ్ అనలిటిక్స్ లో ఫస్ట్ మీటింగ్ లో కంపెనీతో మేము కూర్చున్నప్పుడు కంపెనీ C-level ఎగ్జిక్యూటివ్ మా కంపెనీలో ఫ్రాడ్ అవ్వదు అసలు అన్నాడు. అంటే సరే, మేము మా అనలిటిక్స్ ఉన్నాయి, సో మా అనలిటిక్ ప్యాటర్న్ వాడి మేము డిటెక్ట్ చేస్తాం, విచ్ విల్ యాజ్ ఎ సెడ్ ఈ 3 కేసెస్ అండి: యూజర్ బిహేవియర్, ప్యాటర్న్ అండ్ ఇంటెంట్. ఈ 3 బిహేవియర్స్ ని అనలిటిక్స్ లో మేము వాడి కొన్ని రూల్స్ ని డెవలప్ చేసాం, లాజిక్స్. సో ఈ రిటైల్ కంపెనీ, ఈ కంపెనీకి వెళ్ళి మేము ఉన్న డేటాను తీసుకొని ఆ డేటా మీద అనలిటిక్స్ రన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం C-level ఎగ్జిక్యూటివ్. అండ్ ఒకసారి అతను బ్లాంక్, ఏంటి ఇట్లా రిపోర్ట్ వచ్చింది, ఏమైంది అంటే ఆ కంపెనీలో ఉన్న ఒక 10 ఎంప్లాయీస్ వాళ్ళు ఉండే ఇంటిని అదే కంపెనీకి వేర్ హౌస్ కింద రెంట్కి ఇచ్చారు. ఓకే, అండ్ లాస్ట్ 3 years లోని ఆల్మోస్ట్ 160 crores ఫ్రాడ్ జరిగింది. ఈ 10 ఎంప్లాయీస్ అక్కడే కూర్చున్నారు, అదే ఆఫీస్ లో కూర్చున్నారు. వాళ్ళు ఏమైనా డైరెక్ట్ గా ఫ్రాడ్ చేశారా? లేదు. ఈ ప్యాటర్న్ అనాలిసిస్ లోని ఈ యూజర్ బిహేవియర్ అనాలిసిస్ లో మాకు తెలిసింది ఏంటంటే అసలు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఎక్కువ చేస్తున్నారు, రైట్. ప్యాటర్న్ ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months లో ఒక కొత్త వేర్ హౌస్ యాడ్ అవుతుంది. సో దాన్ని విత్ ఇన్ 3 months లో ఆ వేర్ హౌస్ ని రెంట్కి ఇస్తున్నారు. సో ఈ పర్టికులర్ రిటైలర్ ఏం చేస్తాడంటే వేర్ హౌసెస్ ని కంటిన్యూస్ గా వాడడు, అంటే తీసుకుంటారు. ఒక్కోసారి స్టాక్ ఎక్కువ వచ్చినా, రా మెటీరియల్ ఎక్కువ వచ్చినా దాన్ని స్టాక్ చేయడానికి వాళ్ళు వేర్ హౌసెస్ కావాలి, సీజనల్. సో ఆ ఇమీడియట్ టైంలో నాకు వేర్ హౌస్ కావాలంటే దొరకదు కాబట్టి వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఇంకో ప్యాటర్న్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే విత్ ఇన్ 1 year, అంటే ఎప్పుడైతే వీడికి వేర్ హౌస్ డిమాండ్ వస్తుందో ఆ డిమాండ్ వచ్చే లోపల ఈ వేర్ హౌస్ ని వికెట్ చేయిస్తున్నాడు. సో అంటే కంపెనీ వేర్ హౌస్ ని వాడలేదు, బట్ 9 months to 12 months రెంట్ పే చేసింది. దిస్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ 10 ఎంప్లాయీస్. ఎంత స్పాన్ లో జరిగినాయండి? ఇది అరౌండ్
2.5-3 years స్పాన్లో మేము డిటెక్ట్ చేసిన మాకున్న డేటాని ప్యాటర్న్ అనాలిసిస్ చేసి డిటెక్ట్ చేసిన దాంట్లో మాకు వచ్చిన. సో దిస్ ఈజ్ హౌ ఫ్రాడ్ హ్యాపన్స్. ఓకే, అంటే ఆథరైజ్డ్ యూజర్సా అన్ఆథరైజ్డ్ యూజర్స్ అన్నది పక్కన పెడితే విత్ ఇన్ సిస్టమ్ లో ఫ్రాడ్ మీకు ఎట్లా అవుతుంది, ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఫినాన్షియల్ ఫ్రాడ్ ఎట్లా అవుతుంది అన్నది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఆ టైంలోనే మీ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది, లైక్ ToggleNow లాంటివి, రైట్? అవునండి. ఇప్పుడు ఈ రోజు వరకు ఫోకస్ ఎట్లా ఉంది అంటే డేటా. ఓకే, సో డేటా నా దగ్గర ఉంటే డేటా అనాలిసిస్ నేను చేసి రిపోర్ట్స్ ఇస్తాను. వచ్చినాక అది మారిపోయింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందంతా ఎట్లా ఉండే అంటే నా దగ్గర 10 years డేటా ఉంది. ఈ 10 years డేటా నేను పెట్టుకొని నా సేల్స్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 5 years కి అన్నది ఒక అనాలిసిస్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఎస్ ఫోర్కాస్టింగ్. ఓకే, నాకు వస్తున్న ఆర్డర్స్ని బేస్ చేసుకొని నేను చేస్తున్న ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఓకే నా ఫోర్కాస్టింగ్ ఎట్లా ఉండాలి, నా బిజినెస్ ఎట్లా ఉంటుంది అన్నది ఐడెంటిఫై చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చినాక మనము వీఆర్ నాట్ సింప్లీ డూయింగ్ ఫోర్కాస్టింగ్ ఎనీమోర్. ఫోర్కాస్టింగ్ ఎట్లా అయినా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏం డిటెక్ట్ చేస్తున్నామంటే అసలు ఫ్రాడ్ ఎక్కడ ఉంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. దెర్ ఆర్ 2 key terms లైక్ రియాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్. సో రియాక్టివ్ డిటెక్షన్ అన్న ఒక మెకానిజంతో స్టార్ట్ చేసాం. ఓకే, వాట్ ఈజ్ రియాక్టివ్ అంటే ఫ్రాడ్ అయిపోయింది, తర్వాత నేను డిటెక్ట్ చేసి ఓకే ఇక్కడ ఫ్రాడ్ అయ్యింది అని ఒక రిపోర్ట్ ఇస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏముందండి, రైట్? రికవర్ అవుతుందని అవ్వదు. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ అ ప్రొయాక్టివ్ మెకానిజం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా అవుతుంది, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ రియాక్టివ్ అండ్ ఎ ప్రొయాక్టివ్ టెక్నిక్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఓకే వాళ్ళ కంపెనీ ERP సిస్టమ్కి వెళ్ళి ఓకే ఒక ఆడిట్ లాగింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా అది లాగ్ అవుతుంది. సో దట్ ఎట్ ఎ లేటర్ పాయింట్ యూ విల్ బీ ఏబుల్ టు అనలైజ్ ఇట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక రియాక్టివ్ అప్రోచ్లో ఏమవుతుందంటే ఈ ఆడిట్ లాగ్స్ని తీసుకొని ఓకే ఈ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా సైబర్ సెక్యూరిటీ టీమ్ ఏదైతే ఉందో వీటిని అనలైజ్ చేసి ఆడిట్ చేసి ఒక ఆడిట్ అబ్జర్వేషన్ని రైట్ చేస్తారు. ఓకే, సో అప్పుడు యూజర్ ఏం చేయాలంటే వాడికి కావాల్సిన డేటా అంతా ఎందుకు చేశాడు, వాట్ ట్రిగర్డ్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ యాక్టివిటీ అన్నదంతా ఇస్తారు. ఓకే, బట్ ఆ ఆడిట్ అబ్జర్వేషన్లో ఇఫ్ ఐ అబ్జర్వ్ దట్ ఒక 100 crore ఫ్రాడ్ అయ్యింది. ఓకే, ఓకే యూజర్ ఇచ్చిన డేటా అంతా మనం చెక్ చేసాం, ఫ్రాడ్ అని డిటెక్ట్ అయింది. బట్ ఆ 100 crores అప్పటికే లేయరింగ్ అయిపోయింది. లేయరింగ్ అంటే అమౌంట్ వచ్చిన తర్వాత వేరే 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 అకౌంట్స్కి వెళ్ళిపోవడానికి. మీరు మ్యూల్ అకౌంట్స్ అని విని ఉంటారు. సో ఈరోజు ఫ్రాడ్స్టర్స్ ఈ UPI ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఒక అకౌంట్ నెంబర్లో డబ్బులు తెచ్చుకుంటాడు, వాడి అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే ఈ మ్యూల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, సో ఎప్పుడైనా ఒక పోలీస్ కేసు అయినప్పుడు యాక్చువల్ అకౌంట్ని బ్లాక్ చేయగలరు కానీ ఏ మ్యూల్ అకౌంట్స్కి వెళ్ళాయి అక్కడ బ్లాక్ చేయడానికి లేదు. అంత ఈజీ కాదు, అది స్ప్రెడ్ అయిపోతుంది, ఒక 100 accountsకి వెళ్ళిపోతుంది. ఈ 100 accounts నుంచి అమౌంట్ విత్డ్రాల్ అయిపోతుంది, లేదంటే వాడు పోయి బిట్ కాయిన్ కొనేస్తాడు. దాన్ని ఎట్లా రికవర్ చేస్తారు? సో ఈ ఎగ్జాంపుల్లో రియాక్టివ్ అప్రోచ్లో ఎప్పుడైతే ఫ్రాడ్ డిటెక్ట్ అయిందో రికవరీ ఛాన్సెస్ ఆర్ 99% జీరో. అంటే యూ కెనాట్ రికవర్ దట్ మనీ. వెరీన్ ఇన్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్ లైక్ ఏదైనా యూజర్ వెళ్ళి ఒక యాక్టివిటీ చేస్తున్నాడు, అది పొటెన్షియల్ ఫ్రాడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ ఫ్రాడ్, పొటెన్షియల్ ఫ్రాడ్. దాన్ని ఇమ్మీడియట్గా నేను బ్లాక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? రైట్, మీ అమౌంట్ సేఫ్. ఎగ్జాక్ట్గా మీరు బ్యాంక్ యాప్స్ ఈరోజు చూస్తే అదే అవుతుంది. మీరు ఏదైనా ఒక కొత్త అకౌంట్ని యాడ్ చేసి విత్ ఇన్ 1 hour లేదా ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఉంటుంది, 1000 rupees 2000 rupees మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు కాల్ రాదు బ్యాంక్ నుంచి. బట్ ఒక 1 lakh ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, వెంటనే ఒక కాల్ వస్తుంది. ఓకే, ఏం చేస్తున్నారంటే అది ప్రొయాక్టివ్ అప్రోచ్. మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారో దాన్ని బ్యాంక్ దగ్గర ఆపేసి మీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సో దట్ ఇన్ కేస్ అది మీరు ఇంటెంట్ కాకపోతే మీరు చెయ్యని ట్రాన్సాక్షన్ అయినా, మీకు డౌట్ ఉన్న ట్రాన్సాక్షన్ అయినా, లేదా బ్యాంకర్ ఈ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేస్తున్నాడండి. అంటే ఏ అకౌంట్స్ ఎక్కువ టార్గెట్ అవుతున్నాయి, లేదా
మ్యూల్ అకౌంట్స్ గురించి మాట్లాడాం. లెట్స్ సే ఒక 1 year అయింది అకౌంట్ ఓపెన్ చేసి, ఈ 1 yearలో నేను అకౌంట్ అసలు యూజ్ చేయలేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక ₹1,00,00,000 వచ్చాయి. ఓకే. సో అక్కడ ఏముందండి? ఇట్స్ అ ప్యాటర్న్. అండ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ద యూజర్ బిహేవియర్. యూజర్ ట్రాన్సాక్ట్ చేస్తున్నాడా ఎవ్రీడే? కావట్లేదు. సో ఎప్పుడో వన్స్ ఇన్ ద బ్లూ మూన్ ఒక ట్రాన్సాక్షన్ అయ్యేసరికి ఆ ట్రాన్సాక్షన్ వెంటనే వాళ్ళ సిస్టమ్స్ డిటెక్ట్ చేసి దాన్ని వెంటనే ఫ్లాగ్ చేస్తున్నాయి. సో దట్ ద ఓవరాల్ ఐడియా ఈజ్ సైబర్ సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ లో యూ హ్యావ్ టు బ్రింగ్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్ టు కాంబాట్ ఫ్రాడ్స్, రైట్, రాదర్ దాన్ డూయింగ్ అ పోస్ట్ మార్టం. సో అంటే రీసెంట్ గా కూడా ఆర్బీఐ మనకి జనరల్ గా ఇంతకుముందుకేమో ఫ్రాడ్ కన్నా ముందే డిటెక్ట్ చేయండి అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ అదే మీరు వస్తున్నాయి. అండ్ అందులో కూడా చెప్తున్నారు లైక్ 90%, 99% వరకు మీ అమౌంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ జస్ట్ రెస్పాండింగ్ ఇన్ 1 to 10 minutes, లేకపోతే 15 minutes టైం ఇస్తున్నారు. సో నిజంగానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా సార్ ఆ టైం పీరియడ్ లో? ఇక్కడ 2 things అండి. ఒకటి యూజర్ అవేర్నెస్. మీరు ఇప్పుడు ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారో ఆర్బీఐ నుంచి కానీ, లేదా సమ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ సిఎస్ఆర్ ఫండ్స్, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ అవేర్నెస్ దేని క్రియేట్ చేయాలి అంటే, ఈ రోజు ఫ్రాడ్స్టర్స్ దే ఆర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎనీవన్ ఎల్స్. హీ ఈస్ మోర్ దెన్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెర్ ఆర్ వేరియస్ ప్యాటర్న్స్ అండి. అగైన్ ఏఏ వచ్చేసరికి ప్యాటర్న్స్. ఆ లేయరింగ్ మీరు ఎట్లా చేస్తారు? ఫ్రాడ్ ఎప్పుడు ఒక దగ్గర ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఫ్రాడ్ అని. ఓకే, యూపీఐ ఫ్రాడ్ లో ఫస్ట్ ఏమైంది, వాడు మనకి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాడు, మనం ఓపెన్ చేసి క్యూఆర్ చేయగానే మన దగ్గర మన అకౌంట్ లో ఉన్న డబ్బులంతా తీసేసుకుంటాడు. సో ఈ రోజు ఆ క్యూఆర్ ఫ్రాడ్ అంత ఎక్కువ ఉందా? లేదు. దాని తర్వాత డిజిటల్ అరెస్ట్ అని వచ్చింది. డిజిటల్ అరెస్ట్ ఈ రోజు ఒక 6 months బ్యాక్ మీరు చూస్తే ఆ ఉన్న ప్యాటర్న్ ఈ రోజు లేదు డిజిటల్ అరెస్ట్, బికాస్ అవేర్నెస్. రైట్, సైబర్ అవేర్నెస్ వచ్చింది. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తాము, దెన్ దే యాడ్ ఇట్ యూ ఇంటూ అ గ్రూప్ లో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారండి. నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, మీకు వచ్చాయా అన్నట్టు. ఒక 4-5 నాకు ఇంత వచ్చేసింది, నేను ఇంత చేసేసుకున్నా అనేసరికి బేసిక్ గా ఆ ట్రామాలోకి తీసుకొస్తారు. రైట్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ రోజుకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఈ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అవేర్నెస్ లేక. ఈ రోజుకి ఇండియాలో దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్, ఊర్లు వాళ్ళు టీవీస్ లేవు, వాళ్ళకి కరెంటే ఉండదు. లైక్ ఇఫ్ యూ గో టు బీహార్, కొన్ని ఏరియాస్ లో. సో వీళ్ళు టార్గెట్ వీళ్ళకి. సో సైబర్ క్రిమినల్స్ ఎట్లా ఆలోచిస్తారంటే 2 ways. ఐదర్ ఒక పర్సన్ దగ్గర ₹1,00,00,000 కొట్టాలా, లేదా 100 మంది దగ్గర లక్ష కొట్టాలి. వాల్యూమ్ ఆర్ వాల్యూ. ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి. సో ఈ రోజు మీరు చూస్తే ఫ్రాడ్స్టర్స్ ఆర్ బ్రింగింగ్ సాఫిస్టికేటెడ్ వేస్ ఆఫ్ డూయింగ్ ఫ్రాడ్. ఇప్పుడు ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ లో నేను చూస్తున్న ఫ్రాడ్ ఏంటంటే షాపింగ్ ఫ్రాడ్. ఇంకా ఫుల్ లైమ్ లైట్ లోకి రాలేదు అది. ఈ షాపింగ్ ఫ్రాడ్ లో ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ ఏదైనా కొనేయడం ఇంట్రెస్ట్, మనకి అది అవసరమా లేదా అన్నది పక్కన పెడితే తక్కువకి వస్తుందా కొనేసే. దట్ ఈస్ హౌ వీఆర్ యూజర్ బిహేవియర్. రైట్, ఇట్ టర్న్స్ అరౌండ్ దీస్ 3 things: ఇంటెంట్, యూజర్ బిహేవియర్ అండ్ ప్యాటర్న్. సో ఏ రోజైతే పీపుల్ ఆర్ interested in buying new things at a cheaper rate, that becomes a honey spot for the fraudsters. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తారు. వెబ్సైట్ లోని క్వాలిటీ ఫొటోస్ పెడతారు. శారీస్ అవనియండి, డ్రెస్సెస్ అవనియండి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అవనియండి, పెట్టి మీకు మార్కెట్ లో ఒక ₹10,000 ఉన్న శారీని వీళ్ళు ₹1,000 ఇస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే దే స్పెండ్ హ్యూజ్ ఆన్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అంతా బాగా స్పెండ్ చేస్తారు. దే వాంట్ టు దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఫుట్ ఇన్ ద డోర్. ఫస్ట్ వాడు ఆ వెబ్సైట్కి వచ్చి వాడు చెక్ చేయాలి. ఓకే, ఒక యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో 99% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ జస్ట్ గో బై ఇన్ ఎ హర్రీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నౌ ఆర్ నెవర్ ట్రాప్. అంటే ఇప్పుడు చెయ్యకపోతే లాస్ అయిపోతున్నావు అన్న ఒక ట్రాప్ లోకి తీసుకొస్తాం. సో మీరు కొన్ని డీల్ ఎండ్స్ ఇన్ 14 minutes అంటారు. 14 minutes. సో దట్ ఈస్ వేర్ అర్జెన్సీ ట్రాప్. ఆ ట్రాప్ ని క్రియేట్ చేసి మీరు ఆ 14-15 minutes లో బుక్ చేసేటట్టు చేస్తాడు. సో వీళ్ళ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది చూడండి. వాళ్ళు ఏఐని వాడుతున్నారు. ఏం చేస్తుంది అంటే యాజ్ సూన్ యాజ్ ఒక 1000 customers వాడు ఆ సైట్ లో కొనగానే ఆటోమేటిక్ గా ఆ సైట్ ని డౌన్ చేసేస్తుంది. ఆ నెంబర్స్ అన్నిటిని ఆపేస్తుంది. ఏఐ చేస్తుంది, పర్సన్ ఎలా కాదు, హ్యూమన్ కాదు, ఏఐ ఇస్ డూయింగ్ ఇట్. ఇది డౌన్ చేసి విత్ ఇన్ ½ an hour లో ఇంకో కొత్త వెబ్సైట్ ని తీసుకొచ్చేస్తుంది. సేమ్ కంటెంట్ దాంట్లో పెడుతుంది,
సేమ్ యాడ్స్ క్రియేట్ అయిపోతాయి, మళ్ళీ సేమ్గా ఒక 1000 టార్గెట్ చేస్తారు. ఓకే 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 రైట్. అకౌంట్ నెంబర్స్ కానీ, యాడ్స్ కానీ, యాడ్ క్రియేషన్ కానీ, పోస్టింగ్ కానీ అన్ని లెజిటిమేట్ వేలో చేస్తారు. ఓకే. సో ఇక్కడ బయ్యర్స్ చూడాల్సింది ఏంటంటే, ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ లో ఓకే రిఫండ్ పాలసీ అని ఒక కాన్సెప్ట్ ఉంది, విచ్ ఈస్ మ్యాండేట్ యాజ్ పర్ ఇండియన్ లాస్. ఓకే, నీ రిఫండ్ పాలసీ ఏంటి? ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ లో మీరు చూస్తే రిఫండ్ పాలసీ ఉండదు, దెన్ కస్టమర్ సపోర్ట్ ఉండాలి. వీడేం చేస్తాడు, కస్టమర్ సపోర్ట్ ఏదో మొబైల్ నెంబర్ ఇస్తాడు, మొబైల్ నెంబర్ పెట్టుకొని కస్టమర్ సపోర్ట్ ఒక మొబైల్ నెంబర్ తో సపోర్ట్ ఎట్లా చేస్తాడు? దట్ ఈస్ సెకండ్ అబ్జర్వేషన్. వాట్ బిఫోర్ యూ బై ఎనీథింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్, అన్నోన్ వెబ్సైట్స్. If you are buying on known websites like Amazon and all, that is absolutely fine because we know they are big. అన్నోన్ వెబ్సైట్స్, కొత్త వెబ్సైట్స్ వస్తుంది, సేమ్ never.com అంటాడు, రైట్? సో ఈ వెబ్సైట్స్ లో మనం చూడాల్సింది ఫస్ట్ మన రిఫండ్ పాలసీ, వాడి కస్టమర్ కేర్. ద థర్డ్ వన్ ఈజ్ హౌ అండ్ వెన్ దిస్ వెబ్సైట్ హ్యాస్ వెంట్ లైవ్. దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఓకే, whois.com ఫర్ ఎగ్జాంపుల్. మీరు whois-కి వెళ్ళి అసలు ఈ వెబ్సైట్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, రైట్, ఎవరు రిజిస్టర్ చేశారు, ఇట్లా ఇది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇట్లానే టైమ్ మెషిన్, వెబ్సైట్ టైమ్ మెషిన్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే ఈ వెబ్సైట్స్, ఈ ఏదైతే వెబ్సైట్ లో మీరు కొంటున్నారో వాడు ఎన్నిసార్లు ఎడిట్ చేశాడు, ఎన్నిసార్లు వాడు ఫోన్ నెంబర్ చేంజ్ చేశాడు, ఎన్నిసార్లు వాడు ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాడు, అంత డేటా ఉంటుందండి. ఆ స్నాప్ షాట్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇది ఎవరు చెయ్యరు అసలు, బికాస్ దే ఆర్ ట్రాప్ టు నెవర్ ట్రాప్. దీంట్లో కూడా అవేర్నెస్ కావాలి, చాలా అవేర్నెస్ కావాలి. ఇంకా ఫైనల్ థింగ్ ఏంటంటే వాళ్ళ కస్టమర్ సపోర్ట్ మెయిల్ ఐడి, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా అబ్జర్వేషన్ లో అంతా జీమెయిల్ ఉంటుంది, లేదా yahoo.com అంటాడు. వాడిని ఎట్లా ట్రస్ట్ చేస్తారు? లేదు, వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన .com లేదు. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి 1-2 hours లోనే రికవర్ చెయ్యొచ్చా అంటే, నేను ఈరోజు ఆర్డర్ చేసేసాను, ఓకే, నాకు 3 days లో డెలివరీ అన్నాడు, నాకు డెలివరీ రాలేదు, రైట్? వాడి కస్టమర్ సపోర్ట్ కి నెంబర్ చేస్తే ఎవడో ఎత్తట్లేదు, ఎందుకంటే ఆ సైట్ అప్పటికే డౌన్ అయిపోయింది. ఎందుకంటే వాడికి కావాల్సిన టార్గెట్ 1000 నెంబర్స్ వచ్చేసారు, సైట్ అంతా డౌన్ చేసేసాడు. నేను అది అవ్వలేను. ఇప్పుడు 3 days అయిందండి, 3 days లో నేను రికవర్ చేసుకోగలనా? లేదు. బికాస్ ఏదైతే అమౌంట్ వాడు ప్రైమరీ అకౌంట్ కి తీసుకున్నాడో అదంతా మ్యూల్ అకౌంట్స్కి వెళ్ళిపోయింది. మ్యూల్ అకౌంట్స్ నుంచి వాడు ఏం చేశాడు, అమౌంట్ విత్డ్రా చేసేసాడు, రైట్? సో ఎక్కడైనా ట్రేసబిలిటీ ఉంటే రికవర్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. ట్రేసబిలిటీ లేదు అంటే రికవర్ చేయలేరు. నౌ ఈరోజు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఈ లేయరింగ్ అయిన తర్వాత ఈ అమౌంట్ ని ఫైనల్ గా చూస్తే ఫైనల్ స్టేజ్ లో ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసేస్తున్నారు. ఏ ఏటీఎం లో విత్డ్రా చేశారో మీకు తెలుస్తుంది, కానీ ఎవరు తీసేయడం మీకు ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఎట్లా రికవర్ చేస్తారు? మనీ క్యాష్ చేసేసుకోవాలి. ₹1,00,000 తీసుకుంటే తిప్పి కొడితే ఒక ₹1,000 ఇక్కడ డ్రా చేస్తాడు, ₹1,000 అట్లా వేరే ప్లేసెస్ చేస్తాడు, రైట్? And what in case if they go and buy bitcoins? Right. అక్కడ మనం ఏం చేయలేం. That is beyond our control. Right. This is where more than recovery, it is the awareness. Okay. మనకి ఫస్ట్ ఆ అవేర్నెస్ ఉండాలి. మనం we should understand that ఈ now or never అన్నది ఎప్పుడు జరగని పని. అంటే జనరల్ గా జనాల మైండ్ సెట్ మారాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తక్కువకి దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది, అంటే డిస్కౌంట్ దొరుకుతుంది అనే ఆశతోటి పోయే వాళ్ళందరికీ ఎప్పుడైనా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దే ఆర్ ఓన్లీ ది టార్గెట్స్ ఫర్ ది ఫ్రాడ్స్టర్స్ ఇన్ మై వే. అండ్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒక సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఒక 30 minutes లో డీల్ ఎండ్ అయిపోతుందంటే మళ్ళీ ఒక గంట తర్వాత చూడండి మళ్ళీ అదే 30 minutes ఉంటుంది, మళ్ళీ రేపు చూడండి అదే 30 minutes, ఎప్పుడు చూసినా అది ఉంటుంది. జనరల్లీ అది క్లిక్ కాదు జనాలకి. ఏంటంటే అరే వాడు ఇప్పుడే పెట్టిండు అనుకుంటాం, కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే కనబడుతుంది, రైట్? అండ్ సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్లో లైక్ ఏఐ ఇస్ డూయింగ్ ఆల్ దిస్, లైక్ ఒక 1000 టార్గెట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఆటోమేటికలీ కొలాప్సింగ్ దట్ సైట్ అండ్ ఓపెనింగ్ అదర్ వన్. సో దీంట్లో ఏఐ అనేది ప్రొయాక్టివ్గా వర్క్ చేసి లైక్ దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్ అని దానికి ఒక కోడింగ్ ఇచ్చి సో అది ఆటోమేటిక్గా క్లోజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లైక్ ఇలాంటివి జరగకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఎంత రోల్ ప్లే చేయగలుగుతుంది అని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక ఎక్స్ పర్సన్ని తీసుకున్నా, ఈ ఎక్స్ పర్సనే సేమ్ కైండ్ ఆఫ్ మోటోతో హీఈస్ బిల్డింగ్ సమ్ వెబ్సైట్స్, హీఈస్ డూయింగ్ ఫ్రాడ్, రైట్? అక్కడ నాకు ఏమవుతుందంటే బిహేవియర్, పర్సన్ బిహేవియర్, రైట్?
సో ఐమ్ ఐడెంటిఫైయింగ్ అ పర్సన్ హూ హ్యాస్ దిస్ బిహేవియర్ ఆఫ్ డూయింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్, ఓకే దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే నేను ఒక ఏ ప్యాటర్న్ని బిల్డ్ చేసుకొని, లాజిక్ని బిల్డ్ చేసుకొని, ఓకే ఇట్లా ఇంటెంట్ ఉన్న లేదా ఇట్లా బిహేవియర్ ఉన్న వెబ్సైట్స్ని తీయు అని చెప్పొచ్చు. కానీ ఈరోజు అంత ఫ్రాడ్ అట్లా అవ్వట్లేదండి. దెర్ ఈస్ సమ్ పర్సంటేజ్ వేర్ యూ కెన్ డూ దట్. డిఫరెంట్ పీపుల్, ఓకే రైట్, డిఫరెంట్ మెకానిజమ్స్. ఓకే నేను ఈరోజు ఒక వెబ్సైట్ పెట్టి అపరల్ అంటే చీరలు గట్రా శారీస్ అని పెట్టాను. రేపు నేను ఈ వెబ్సైట్ పెట్టట్లే, ఇంకో వెబ్సైట్ పెట్టి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అమ్ముతా. ఓకే ఓకే ఇంటీరియర్ ఐటమ్స్. నెక్స్ట్ డే ఇంకొకటి పెట్టి నేను వేరే టైప్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అంట. సో నేను మొత్తం చేంజ్ చేసేస్తున్నా, నా ప్యాటర్నే మార్చేసుకుంటున్నా. లేదా మీకు ఇంకా ఒక 2-3 years బ్యాక్ పోతే OLX ఫ్రాడ్ ఉండే, రైట్, చాలా వరకు ఉంటుండేది, రైట్. అవును. సో నా ప్యాటర్న్ని నేను మేబీ అట్లా మార్చేస్తున్నా. సో డిటెక్షన్ ఈజ్ బికమింగ్ అ ప్రాబ్లమ్. ఈరోజు ఇండియాలో చూస్తే ఇండియా ఈజ్ అ సూపర్ పవర్, కానీ మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే మనం సర్వీస్ ఇండస్ట్రీని బిల్డ్ చేస్తున్నాం. రైట్ రైట్ అంటే ఏఐలో నేను ఎట్లా చెయ్యాలి, ఓకే ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం, లేదా LLM డిజైనర్స్ అంటాం, ఏఐ డిజైన్ చేసా, వీళ్ళని తయారు చేస్తున్నాను. కానీ నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నానా? లేదు. రైట్, ప్రోడక్ట్ విచ్ కెన్ ఐడెంటిఫై పొటెన్షియల్ ఫ్రాడ్స్, రైట్, ప్రోడక్ట్ విచ్ కెన్ ఆటోమేట్ సర్టన్ యాక్టివిటీస్ లైక్ ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సింగ్. అట్లాంటిది నేను చేస్తున్నానంటే ఇండియా ఆ లెవెల్కి ఇంకా నా అబ్జర్వేషన్లో దెర్ ఈజ్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ అస్ టు బీ ఇన్ అ ప్రోడక్ట్ లైక్ ఒక ఆంథ్రోపిక్, రైట్ రైట్ ఆంథ్రోపిక్, ఒక ఓపెన్ AI. రైట్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏం చేస్తున్నాయండి? వాళ్ళు ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, రైట్. మనం ఒక సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నా. ఓకే నీకు ఆంథ్రోపిక్ ఉందా, క్లౌడ్ ఉందా, నా దగ్గర టీం ఉంది సపోర్ట్ చేయడానికి. మనం ఆ సర్వీసెస్ యూజ్ చేసుకొని సర్వీస్ ఇండస్ట్రీలో మనం ఉంటున్నాం, రైట్. బట్ మనము ఒక సర్వీస్ ఇండస్ట్రీ మైండ్ సెట్ నుంచి ఒక ప్రోడక్ట్ మైండ్ సెట్కి మారిన రోజు, రైట్, ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయవచ్చు. జస్ట్ నాట్ సైబర్ సెక్యూరిటీ, ఏ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. సో మీరు నిన్న RGV గారి కామెంట్ చూస్తే నేను బాహుబలి 5 లక్షల్లో తీసేస్తానన్నారు, అవును, రైట్. సో అతను చేసింది ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకుంటున్నా విచ్ కెన్ మేక్ మూవీస్ ఈజీలీ. అండ్ నెక్స్ట్ 1 yearలో చూడండి అతను AI క్యారెక్టర్స్ తోటి మూవీ రిలీజ్ చేస్తాడు. అండ్ ద స్పెండ్ ఈజ్ నాట్ ఈవెన్ 5 lakhs, లెస్ దెన్ దట్. సో ఆ ప్రోడక్ట్ మైండ్ సెట్ ఉన్న రోజు వీ కెన్ మేక్ వండర్స్ అండ్ వీ కెన్ బీ అ సూపర్ పవర్ ఇన్ ద AI ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్. అండ్ ఇంకా రీసెంట్గా తుంబా డైరెక్టర్ నిన్ననే మూవీ కూడా లాంచ్ అయింది అనుకుంటా కదా, మన 33,000 పెట్టి ఏఐలో మూవీ తీసాడు. ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ ఐ థింక్ రైట్ నౌ. ఫైనల్గా లాస్ట్కి వచ్చే వరకు AI త్రూ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాడుకొని, సో AI వల్ల చాలామంది లైక్ ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికో లేకపోతే ఏదైనా సినిమా తీయడానికో వాడుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళకి అది కాస్ట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్ చేసేది, సో అదంతా తక్కువైపోతుంది. సో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి కానీ అట్లాంటి వాళ్ళకి, సో దీంతో పాటు ఫ్రాడ్స్టర్కి కూడా చాలా వరకు ఇది ఇంకా 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 రోజుకింత వాళ్ళకి ఒక ఆయుధంలా తయారైపోతుంది. సో దీన్ని అరికట్టడానికి జనరల్గా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వింగ్స్ కానివ్వండి, ఏవైతే గవర్నమెంట్లో అంటే మన గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్, సో వీళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు ఇంకా కూడా? నేను ముందు చెప్పినట్టు ఇది 2 వైపులా పదునున్న కత్తి, రైట్. మంచి ఎంత తొందరగా పెరుగుతుందో AI వలన, చెడు కూడా అంతే తొందరగా దానికంటే డబుల్ పెరుగుతుంది. అన్ఫార్చునేట్గా మనకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని, అంటే AI ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో డిఫరెంట్ డొమైన్స్, ఫ్రమ్ అ సైబర్ సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ మనం అంత తొందరగా డెవలప్ అవ్వలేకపోతున్నాం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో అక్కడే నేను చెప్పాను ఒక ప్రోడక్ట్ మైండ్ సెట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్లేక్ ఉంది, రైట్, ఈరోజు వీడియోస్ తయారు చేస్తున్నాం. మనము లాస్ట్ వీక్లో ఇజ్రాయిల్ డీప్ ఫేక్ గురించి చాలా డిస్కషన్ వచ్చింది. నెతన్యాహు 6 fingers కనిపించాయి, ఇట్స్ AI బిల్ట్. జస్ట్ ఇమాజిన్ అట్లాంటి వీడియో ఒక డిస్ట్రప్షన్ మెసేజ్తో వచ్చింది అనుకోండి. లెట్స్ సే వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్లో ఉండేటట్టు
రైట్ ఓకే రైట్ సెన్సార్డ్ ఇన్సిడెంట్లో ఉండేటట్టు ఒక వీడియో రిలీజ్ అయ్యి అది స్ప్రెడ్ అయితే రూమర్ అయితే ఏమవుతుంది రైట్. ఈరోజు వాయిస్ యాక్సలరేటర్స్ వాయిస్ మీ వాయిస్ని మొత్తం మీరు హలో అని చెప్తే అక్కడి నుంచి నెక్స్ట్ 1 hour నాకేం కావాలిస్తే అది మాట్లాడించగలనండి మీతో. అవును రైట్. ఇప్పుడు అవే కాల్స్ మీ ఇంట్లో ఉండే వాళ్ళకి వెళ్ళొచ్చు, లేదా మా ఇంట్లో ఉండే వాళ్ళకి పోవచ్చు. రైట్. అర్జెంటుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పొచ్చు. రైట్. ఇది అయ్యిందండి ఇన్సిడెంట్. ఒక సిఇఓ, ఒక కంపెనీ సిఇఓ వాయిస్తో వాళ్ళ ఫినాన్స్ టీమ్కి కాల్ చేసి 45 crores ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఒక ఫ్రాడ్స్టర్. హైదరాబాద్ బేస్డ్. ఇట్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది ఒక 6 months బ్యాక్ అయిందండి. ఓకే. సో వాళ్ళు సిఇఓ మాట్లాడుతున్నట్టే మాట్లాడాడు. అర్జెంటుగా ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఈ అకౌంట్కి 45 crores ట్రాన్స్ఫర్ చెయ్యు అని చెప్పి అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని ఐడెంటిఫైడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిఇఓ. ఫోన్, మీ ఫోన్ కాల్ మీద సిమ్ క్లోనింగ్ అనే ఒక టెక్నాలజీ. సో నా మొబైల్ నెంబర్ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఫ్రాడ్స్టర్ కెన్ డూ దట్. ఓకే. అండ్ దెన్ ఆ ప్యాటర్న్ కూడా ఎట్లా అవుతుందో చెప్తానండి. మీరు ఏమైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎంట్రన్స్లో ఒక చిన్న లక్కీ డిప్ కూపన్ ఇస్తారు. రైట్. మీరు ఎప్పుడైనా ఫిల్ చేసి ఉంటారు. మీకు ఎప్పుడైనా లక్కీ డిప్లో ఏమైనా వచ్చిందండి? చాలా వచ్చాయి. రాదు. కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన తర్వాత ఆ డేటా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది అది. సో ఇప్పుడు ఇదే డేటా ఒక 5 years కింద అడిగితే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గరికి, రైట్, ఓకే, లేదా మార్కెటింగ్ ఏజెంట్స్ దగ్గరికి ఈ డేటా వెళ్ళేది. ఈరోజు ఈ డేటాని ఫ్రాడ్స్టర్స్ కొంటున్నారు. ఓకే. సో మీ డేటా నాకు వచ్చింది. లెట్స్ అజ్యూమ్ నేను ఒక ఫ్రాడ్ ఇంటెంట్తో ఉన్నాను. మీ ఫోన్ నెంబర్ నాకు వచ్చింది. మీ నేమ్, ఫోన్ నెంబర్ కావాల్సినవి నాకు అవే. అంతే. అవును. సో ఈ రెండు పెట్టుకొని నేను ఏం చేశానంటే మీకు కాల్ చేశాను. మీరు కాల్ చేస్తే హలో అన్నారు. దట్ హలో ఈజ్ ఇనఫ్ ఫర్ మీ టు క్లోన్ యువర్ వాయిస్. రైట్. క్లోన్ చేసిన తర్వాత ఇంకొక ప్యాటర్న్ కూడా చెప్తాను. ఈ డేటాని యూజ్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం నేను ఫాలో అవ్వచ్చు. సో మన జెన్జీకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పెడతాం. నేను ఏ ఊరికి వెళ్తున్నానో పెడతా, ఏ ట్రైన్లో వెళ్తున్నా పెడతా, ఏ ఫ్లైట్లో వెళ్తున్నానో పెడతా, ఎన్ని రోజుల్లో వస్తానో పెడతా. నా ఫ్రాడ్స్టర్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్ ఐ నీడ్ టు డూ ఈజ్ ఓకే రఘు, దిస్ ఈజ్ ద నేమ్, ఓకే, దిస్ ఈజ్ హిజ్ ఐడి. నౌ నా ఫేస్బుక్ ఐడీస్ కానీ అన్నీ మీకు దొరుకుతాయి. సో ఒక బులియన్ సెర్చ్, ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఏఐ బేస్డ్ సెర్చ్ చేసి నా డేటాని అంతా తీసుకొని, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎందుకంటే నా బర్త్డే కేక్ కట్ చేసినట్టు పెడతా, దాని మీద క్యాండిల్ మీద ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఐ కంప్లీటెడ్ 50 years అని, అంటే నా డేట్ ఆఫ్ బర్త్ అడిగి తెలుసు. రైట్. ఈ డేటా చాలదండి వాడు ఫ్రాడ్ చేయడానికి, సరిపోతుంది. రైట్. సో విత్ దిస్ డేటా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, మీ ఎంప్లాయీస్కి ఫోన్ చేయొచ్చు, ఎక్కడైనా బ్యాంక్కి కాల్ చేసి, బ్యాంక్ ఏం అడుగుతుందండి మీరు కాల్ చేస్తే, ఇఫ్ యూ ఆస్క్ టు రీసెట్ అ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ హెల్ప్ డెస్క్ చేసి, ఓకే మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వెరిఫికేషన్ కోసం డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఇంకా ఏవో కార్డ్ లాస్ట్ 4 digits అన్నీ వాడి దగ్గర ఉన్నాయి. రైట్. ఆ డేటా చాలదా ఫ్రాడ్ చేయడానికి ఈజీగా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో వాట్ యూ షుడ్ డూ ఈస్ మీ సోషల్ ప్రెజెన్స్ని తగ్గించుకోవాలి, ప్రైవసీ అనేది మెయింటైన్ ఎక్కువ చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, if you want to safeguard yourself. Okay, general in a company, దీంట్లో when we talk to people, companies, మేము ఒకటే చెప్తామండి, there are only 2 types of companies. One which is already which has a fraud incident already. ఏదో ఫ్రాడ్ ఇన్సిడెంట్ అయిపోయింది, వాడికి తెలుసు అయ్యిందని. రెండోది ఫ్రాడ్ ఇన్సిడెంట్ అయింది, వాడికి తెలియదు. ఓకే. రైట్. అంటే ఫ్రాడ్ అవ్వకుండా ఏ కంపెనీ లేదు, ఓకే, సైబర్ ఫ్రాడ్ అవ్వకుండా ఏ పర్సన్ లేడు. మీరు కూడా ఎక్కడో దగ్గర అయ్యి ఉంటారు, మీకు తెలియదు. ఓకే. రైట్. ఎందుకు తెలియదు అంటే కూడా చెప్తా. ఇందాక నేను చెప్పాను వాల్యూమ్ అండ్ వాల్యూ. రైట్. సో వాల్యూమ్లో ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రాడ్స్టర్స్, వాడు ఒక 5,000 అకౌంట్స్ వాడికి దొరికాయి. 5,000 అకౌంట్స్ నుంచి నేను 100 rupees 99 rupees చేస్తా, ఎందుకంటే 100 అయితే నాకు ఓటీపీ వస్తుంది, 99 అయితే ఓటీపీ రాదు. ఎగ్జాంపుల్. రైట్. సో దే నో ఎంత అమౌంట్ చేస్తే మీకు ఓటీపీ. మీ స్టేట్మెంట్ మీరు ఎన్నిసార్లు చూసుంటారు?
ఒక 99 రూపీస్ మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అయితే మీకు తెలుస్తుందా? తెలియదు. అట్లా ఒక 10,000 పీపుల్ ఉన్నారనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది నాకు? దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ద ఫ్రాడ్. సో అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూనే ఉన్నాము, లైక్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయని. అంత చేసిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఇంకా కూడా మారట్లేదు. ఆ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, సో ఇలా ప్రతి ఒక్కటి ఇంకా కొత్త కొత్తగా వస్తున్నాయి, స్నాప్ అని అవని ఇవని. సో అన్నిటిలో జనరల్గా అప్డేట్స్ పెడుతూనే ఉన్నారు. అండ్ మీరు అన్నట్టు దే హ్యావ్ ఎ క్యూరియాసిటీ, ఏదైనా తక్కువ దొరుకుతుందేమో అని అట్లాంటి వాటిల్లో చాలా ఇరుక్కుంటున్నారు. సో వీళ్ళందరికీ ఎట్లా కాషియస్ చేయాలి సార్? అంటే ఇప్పుడు టీవీలు చూసే రకాలు కావు ఇవి. సోషల్ మీడియాలో అంటారా, గవర్నమెంట్ మరీ అంత అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి యాడ్స్ రూపంలో అయితే పే చేయలేదు. సో వీళ్ళకి అవేర్నెస్ ఎలా అంటారు? సో హౌ కుడ్ దే క్యాన్ బి లైక్ సెక్యూర్డ్ ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ ఒక గుడ్ సేయింగ్ ఉందండి, వీఆర్ లివింగ్ ఇన్ అ రియల్ లైఫ్ దెన్ రియల్ లైఫ్. ఓకే, కరెక్ట్. రియల్ లైఫ్లోనే ఉన్నాం, రీల్స్ ఎడిక్ట్ అవుతాం. మీరు ఒక 15-20 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయిందండి. వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ పర్సన్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాడు చాలా స్ట్రెస్ తీసుకొని చాట్ జీపీటీని వెళ్ళి, ఆర్ సమ్ జీపీటీ, ఓకే, పర్ప్లెక్సిటీ అవ్వచ్చు, చాట్ జీపీటీ అవ్వచ్చు, ఏదైనా సమ్ జీపీటీ వెళ్ళి చాట్ చేసి నా కండిషన్ ఇట్లా ఉంది, ఏం చేయమంటావు అంటే సూసైడ్ చేసుకో అని చెప్పింది. ఓకే, సూసైడ్ చేసుకున్నాడు. He did. Oh. ఇట్లానే బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేమ్ ఒక జీపీటీకి వెళ్ళి నా వైఫ్తో ఇంత ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అంటే డివోర్స్ చేసేసాయి అని చెప్పింది. డివోర్స్ చేసేసాడు. ఇంకొక అంటే ఫ్రాడ్స్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్తా. ప్రాంప్ట్ ఇంజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఓకే, అంటే ఈరోజు మనం చాట్ జీపీటీలోని లేదా ఏదైనా జీపీటీ, ఓపెన్ జీపీటీలో మనం క్వశ్చన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మీద రిలై అయిపోతున్నాం. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే రాంగ్ డేటాని ఫీడ్ చేస్తున్నాడు జీపీటీకి ఏమిస్తే దానికి ఏం తెలుసో అదే చెప్తుంది. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంజెక్ట్ అవుతుంది. సో వన్ సైడ్ ఈ కంపెనీస్ కూడా దాన్ని తగ్గిస్తున్నాయి. బట్ ఆన్ ద హోల్ చూస్తే మీ ఇండివిజువల్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు వచ్చి జరిగిన స్టోరీస్ చెప్పి ఇంత రిస్క్ ఉంది అని మీరు తెలుసుకొని ఆపే కంటే ఫస్ట్ మీకే తెలియాలి, మీ పర్సనల్ ఐడెంటిటీని మీరు బయట పెట్టుకుంటున్నారు. వాట్ యూఆర్ సర్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ వాట్ యూఆర్ గెట్టింగ్. రైట్, ద మూమెంట్ మీ ఇన్ఫర్మేషన్ ఒక ఫేస్బుక్కి వెళ్ళినా లేదా ఒక ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా లేదా ఎక్కడైనా ఈ జీపీటీ ఇంజన్స్ ఆ డేటాను అంతా రీడ్ చేస్తాయండి. ఓకే, సో ఈరోజు మీరు జీపీటీకి వెళ్ళి మీరు కొన్ని రాంగ్ క్వశ్చన్స్ అడగొచ్చు, మీకు డేటా ఇచ్చేయచ్చు. ఈరోజు హైదరాబాద్లో టాప్ 10 కంపెనీస్ ఏంటి, దాంట్లో సిఇఓస్ ఎవరు, దాంట్లో సిఎఫ్ఓస్ ఎవరు అని నేను చాట్ జీపీటీలో కొడితే నాకు డేటా మొత్తం వస్తుందండి. వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ వస్తాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే ఆల్రెడీ జీపీటీస్కి ఇది ఇంజెక్షన్ అయిపోయింది డేటా. ఎక్కడి నుంచి అయ్యింది? మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి. రైట్, సో మీరు సోషల్ ప్రెజెన్స్ ఎంత తక్కువ పెట్టుకొని ఉంటే మీరు అంత సెక్యూర్డ్గా ఉంటారు. లేకుండా నేను రోజుకి 4 రీల్స్ చేస్తాను, రైట్, ఒక 10 పోస్టులు చేస్తాను, వాష్రూమ్కి వెళ్ళినా పోస్ట్ చేస్తాను, పార్టీకి వెళ్ళినా పోస్ట్ చేస్తాను అంటే మీ డే టు డే లైఫ్ అవతల పర్సన్కి తెలిసిపోతుంది, మీరు ఏం చేస్తారో తెలిసిపోతుంది, మీకు ఇష్టమైన కలర్ ఏదో తెలిసిపోతుంది. దట్ కుడ్ బి వన్ ఆఫ్ యువర్ సీక్రెట్ క్వశ్చన్, విచ్ కలర్ యూ లైక్. లైక్ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసినప్పుడు 4-5 క్వశ్చన్లు అడుగుతాయి, బ్యాంక్ అకౌంట్స్లో కానివ్వండి, దేంట్లో కానీ. నాకు తెలుసు కదండి, మీరు లాస్ట్ 1 ఇయర్లో మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ నేను ఒక ఏఐ ప్రాంప్ట్కి ఇచ్చి ఓకే టెల్ మీ విచ్ కలర్ దిస్ పర్సన్ లైక్స్ ద మోస్ట్ అంటే అది చెప్తుంది బ్లాక్, అంతే సింపుల్గా. రైట్, దట్ కుడ్ బి మై ఆన్సర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. జనరల్గా ఇప్పుడు అంటే ఫస్ట్ మనం అనుకున్న దానికి ఇప్పుడు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎంత డేంజర్లో ఉంది ఈ జనరేషన్ అనేది అనిపిస్తుంది. ఫస్ట్ హౌ పొటెన్షియల్గా ఫ్రాడ్స్ ఎంత ఈజీగా జరగగలుగుతాయి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇది నాకు తెలిసి. అవునండి, లాస్ట్ 1 ఇయర్లో అబౌట్ 1.5 ఇయర్లో నేను చూసింది 1700% పెరిగిందండి ఫ్రాడ్. 1700% ఫ్రాడ్ రేట్ పెరిగింది. సో ఇదే కంటిన్యూ అయితే మన ఇండియా జీడిపిని కూడా దాటేసే లెవెల్లో ఉన్నాయి ఫ్రాడ్స్.
ఓన్లీ ఇండియాలో లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే 15,000 crores ఫ్రాడ్ అయ్యిందండి. 15,000 crores. అండ్ ఈ ఫ్రాడ్ ఎక్కడ అయిందండి? మెజారిటీ ఆఫ్ ద ఫ్రాడ్ హ్యాపెండ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, రైట్. షేర్స్లో పెడతా, రైట్, లేదా మ్యూచువల్ ఫండ్స్, ఇగో ఇది పెట్టు, వాడు ఒక రైట్, రైట్. పోర్టల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. చూస్తే అంత సూపర్ ఉంటుంది, మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది అంటారు. సార్ అంటే ఇప్పుడు ఇది ఇంతగానం జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నా కానీ అండి, సోషల్ అవేర్నెస్ లేక చాలా మంది ఇలా జరుగుతున్నారు. సో హౌ అంటే ఈ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అంటే ఏఐ వల్ల ఇంకా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉంటారు. నా దృష్టిలో ఏంటంటే దీన్ని మంచికి ఉపయోగించుకునే కంటే చెడుకు ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. లైక్ మనం అనుకుంటున్న ఫ్రాడ్స్టర్స్ ఎవరైనా కానీ దీన్ని ఇలాగే ఉపయోగిస్తూ పోతే వాట్ వుడ్ బి ది ఫ్యూచర్ అంటున్నాను నేను. అంటే ఫ్యూచర్ కంటే ముందు నేను ఒకటి చెప్తానండి. గవర్నమెంట్స్ చేయాల్సింది పాలసీస్ని తీసుకురావాలి. రైట్, రైట్. పాలసీస్ ఈరోజు ఉన్నాయా మనకి? మీరు ఏఐని ఎట్లా వాడాలి అన్న ఒక పాలసీ మీ దగ్గర ఉందా? ఈరోజు నాకు ఆల్ ఐ నీడ్ ఈజ్ అ క్రెడిట్ కార్డ్ టు సబ్స్క్రైబ్ టు 10 డిఫరెంట్ ఏఐ ఇంజన్స్. రైట్. వీడియో క్రియేట్ చేసేది, వాయిస్ క్రియేట్ చేసేది అంతా నేను సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఒక మూవీనే తీసేయచ్చు. మీరు రైట్. ఇప్పుడు అక్కడ ఒక పాలసీ ఉందా? లేదు. డీఫ్లేక్స్ మీద ఏమైనా పాలసీ ఉందా? ఏ ఫొటోస్ ఎట్లా వాడచ్చు అని? లేదు. ఒక డీఫ్లేక్ లేదా ఏఐతో జనరేటెడ్ అయ్యే ఇమేజ్ ఐడెంటిఫై చేయడానికి ఏదైనా వాటర్ మార్క్స్ ఆటోమేటిక్గా అవుతున్నాయా? లేదు. సో ఒక మోర్ దెన్ అవేర్నెస్, ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది రైట్ పాలసీస్ని తీసుకురావాలండి. డూస్ అండ్ డోంట్స్, రైట్. అండ్ దానికి తగ్గట్టుగా ఏఐతో ఫ్రాడ్ చేసినప్పుడు దానికి తగ్గ పెనాలిటీస్ కానీ, దానికి తగ్గ కేసెస్ పెట్టడం కానీ, ఆ రూల్స్ని తీసుకురావాలి. ఆ శిక్ష కూడా అట్లానే ఉండాలి. రైట్. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ క్విక్లీ గవర్నమెంట్స్ ఆర్ బ్రింగింగ్ ద పాలసీస్. గవర్నమెంట్స్ ఇంకా టైం తీసుకొని ఈ పాలసీ బిల్డింగ్కి మరొక 1 year పడుతుంది, 2 years పడుతుందంటే ఈ 2 yearsలో ఈరోజు 15,000 crores ఫ్రాడ్ అయిన యాజ్ ఆఫ్ టుడే, అది నెక్స్ట్ 2 yearsలో మేబీ 100,000 అవ్వచ్చు. రైట్. పెరగచ్చు. ఎందుకంటే దట్ ఈస్ బికమింగ్ అ హానీ స్పాట్ టు ద ఫ్రాడ్స్టర్స్. రైట్. సో గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ కానీ, లేదా ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఆర్ స్పెసిఫిక్ ఎనీబడీ హూ ఇస్ జస్ట్ మేకింగ్ దట్ యాప్స్ అనుకోవచ్చు మనం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆల్సో కెన్ రెస్ట్రిక్ట్ లైక్ వీళ్ళకి చేయాలండి. రైట్. ఈరోజు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ఈస్ టేకింగ్ అవుట్ ఆల్ ద పొటెన్షియల్ ఫేక్ యాప్స్. రైట్. ఇట్లనే ఇంకొక అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ మేకింగ్ చెప్తున్నానండి. బ్యాంక్స్ లాస్ట్ మంత్లో ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేశాయి. ఏంటి అంటే ఇంతవరకు మీరు వెళ్ళి ఏ ఫోన్ నెంబర్ ఇచ్చినా మీ అకౌంట్లో చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు అది అవ్వదండి. మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ మాత్రమే బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవచ్చు. రైట్. సో అది మార్చేశారు, విచ్ ఈజ్ అ రియల్ గుడ్ పాలసీ. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మ్యూల్ అకౌంట్ని కానీ ఫ్రాడ్స్టర్ వాడుతుంటే దాంట్లో వచ్చే డబ్బులు కానీ, దాని ఓటీపీస్ కానీ ఆ అకౌంట్ యాక్చువల్ ఓనర్ ఎవడో వాడికి వెళ్తుంది. రైట్. సో ఇక్కడ సమ్ X% ఆఫ్ ఫ్రాడ్ తగ్గిపోయిందండి. ఎందుకంటే అకౌంట్ ఓపెనింగ్ ఇంత ఈజీ అవ్వదు ఈరోజు. సో సిమిలర్ వే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్కి వెళ్తే, ఈరోజు మీరు గూగుల్ మెయిల్కి వెళ్ళి మీరు కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారనుకోండి, రైట్, సేమ్ డీటెయిల్స్తో మీకు వేరే మెయిల్ ఐడీస్ ఉంటే ఇది వెంటనే డీయాక్టివేట్ చేసేస్తుంది. రైట్. సో ఇట్లా నాట్ ఓన్లీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్, బ్యాంక్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళ ఒక పాలసీని ఫ్రేమ్ చేసుకోవాలి. ఏఐని ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఇట్లా ఏఐ సెంట్రిక్ ఐడీస్ వచ్చినప్పుడు, అకౌంట్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కూడా బిల్డ్ చేయాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్స్ ఇంకా ఫాస్ట్గా ఈ రూల్స్ని ఎనేబుల్ చేయాలండి. దెన్ ఓన్లీ మనం ఈ ఫ్రాడ్స్ని తగ్గించగలం. సార్ ఇంత జరుగుతున్నప్పుడు జనరల్గా
ఎవరైనా కానీ ఏదైనా ఒక మెజర్ తీసుకోవాలనుకుంటారు. సో వాట్ ToggleNow ఇస్ రైట్ నౌ డూయింగ్ సార్? అంటే మీ కంపెనీ ఏం చేస్తుంది అసలు ToggleNow అనేది? ToggleNow ఒక ఇండివిజువల్ ఫ్రాడ్ డిటెక్షన్ ప్యాటర్న్స్ కానీ అట్లాంటి ప్రోడక్ట్ మేము చేయట్లేదండి. ఓకే. ToggleNow ఈజ్ అ B2B కంపెనీ. ఓకే. అంటే ఒక కంపెనీ విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ ఆర్ గ్లోబల్గా చేస్తున్న కంపెనీ ఉండి వాళ్ళకు ఒక ఈఆర్పి ఉన్నప్పుడు, మేము వర్క్ చేసేది SAP అన్న ఒక ఈఆర్పి మీద అండి. ఓకే. సో ఈ SAP ఈఆర్పిలో ఫ్రాడ్స్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఓకే. రైట్, డేటా ఎట్లా లీక్ అవుతుంది, డేటా ఎట్లా వెళ్తుంది, రైట్, ఈరోజు డేటా మల్టిపుల్ వేస్లో బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఈ డేటా లీక్ ప్రివెన్షన్స్, డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ మీద మేము చాలా కంట్రోల్స్ని బిల్డ్ చేసామండి. ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ప్రోయాక్టివ్ కంట్రోల్స్. ఓకే. అంటే డేటా మీకు లీక్ అవుతున్నప్పుడు అది ఆపేసి ఆటోమేటిక్గా ఒక ఇన్సిడెంట్ని రైట్ చేస్తుంది, రైట్, లేదా ఒక ఫ్రాడ్ అవుతుంది, ఆ ఫ్రాడ్ ప్యాటర్న్ని డిటెక్ట్ చేస్తుంది. యాజ్ ఎ సైడ్ ప్యాటర్న్ డిటెక్షన్, యూజర్ బిహేవియర్, ఇంటెంట్ని మేము ఐడెంటిఫై చేస్తామండి. ఓకే, డేటాని చూడం, మేము ఇంటెంట్ని చూస్తాం, రైట్. సో ఈ స్పేస్లో ఫర్ కంపెనీస్ across the globe, we are deploying our solutions, in cybersecurity and cyber fraud areas with automated controls. Okay. So ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ యాక్చువల్గా? మేము 14 years old అండి, 2012లో స్టార్ట్ చేసాము. ఓకే. ఇనీషియల్గా మేము SAP సెక్యూరిటీ అండ్ GRC కంపెనీ కింద స్టార్ట్ అయ్యాము. ఓకే. అండ్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసిన సెక్యూరిటీ GRC స్పేస్లో. దెన్ ఈ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫ్రాడ్ అనలిటిక్స్ ఈ ఏరియాలోకి వి ఐడెంటిఫైడ్ హ్యూజ్ స్పేస్, హ్యూజ్ ఆపర్చునిటీ ఇయర్. అండ్ అక్కడ ఆ స్పేస్లో కూడా మేము ఉండాలి అన్న దీంతో మేము ఆ ప్రోడక్ట్స్ డెవలప్ చేసామండి. ఓకే. అండ్ లాస్ట్ 2 yearsలోనే మేము వి స్టార్టెడ్ అవర్ ఆపరేషన్స్ ఇన్ సింగపూర్, ఫిన్లాండ్, US. 3 ఏరియాస్లోని, రీజియన్స్లోని మా కంపెనీ స్టార్ట్ చేసి వీఆర్ సర్వింగ్ క్లయింట్స్ అక్రాస్ దీస్ రీజియన్స్ అండి. సో హైదరాబాద్ బేస్డ్ అనొచ్చా, తెలంగాణ బేస్డ్ అనొచ్చా? వీఆర్ 100% హైదరాబాద్ అండ్ తెలంగాణ బేస్డ్. సార్ అంటే ఇప్పుడు మీరైతే సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి చెప్తున్నారో, సో యాజ్ ఏ తెలంగాణ బేస్డ్ కంపెనీ అనుకున్నాం. సో ఎట్లా అంటే మన తెలంగాణ ఈకో సిస్టమ్కి మీరు ఏం సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి సైబర్ ఫ్రాడ్స్ జరగకుండా? అదే చెప్తున్నానండి, ఇండివిజువల్గా ఒక రీజియన్గా మేము వెళ్ళట్లేదు. బికాస్ ToggleNow ఈజ్ అ B2B కంపెనీ. ఓకే. మా ఫోకస్ అంతా బిజినెసెస్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, బిజినెసెస్కి ఈ డేటా లీక్ ప్రివెన్షన్స్ మీద లేదా సైబర్ సెక్యూరిటీ కంట్రోల్స్ మీద, దాని మీద మేము ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. బట్ మీ క్వశ్చన్కి తెలంగాణకు మేము ఏం చేస్తున్నామంటే, తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్లో వి సీ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్స్ అవైలబిలిటీ, పీపుల్. ఓకే, పీపుల్ అవైలబిలిటీ ఉంది. వాళ్ళని మేము హైర్ చేసుకొని ట్రైన్ చేసి ఆ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసుకొని మా ప్రోడక్ట్ డెవలప్మెంట్లో డిప్లాయ్ చేసి వాళ్ళని యూజ్ చేస్తున్నామండి. గవర్నమెంట్ వైజ్గా డైరెక్ట్గా గవర్నమెంట్తో మేమేం పని చేయట్లేదు. ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా వీఆర్ హ్యాపీ టు షేర్ అవర్ ఎక్స్పర్టైజ్ విత్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ కానీ, ఈ సైబర్ క్రైమ్ హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్స్తో కానీ వర్క్ చేయడానికి వీఆర్ సో హ్యాపీ. ఓకే, గ్రేట్ టు హియర్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, జనరల్గా నేను ఎవరికైనా కానీ వచ్చిన గెస్ట్కి ఒక 5-6 చిన్న షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లాగా Q&A లాగా ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. ఓకే. సో అన్నీ కూడా 1 wordలో చెప్పాలి. సో ఫస్ట్, వేర్ ఈజ్ AI గోయింగ్ టు బి ఇన్ ది ఫ్యూచర్? AI ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్, నాట్ రూల్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఓకే. సో AI వల్ల సైబర్ సెక్యూరిటీకి ఎంతవరకు థ్రెట్? సైబర్ సెక్యూరిటీకి థ్రెట్ అనను, ఆపర్చునిటీ అంటాను. ఆపర్చునిటీ. ఇప్పుడు మన ఇది తెలంగాణ అనగానే మనకి ఒక ఏమంటారు IT హబ్ కదా. సో తెలంగాణ IT హబ్లో AI ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది ఫ్యూచర్లో? AI ఇంపాక్ట్ అదే చెప్తున్నానండి, మనం ఒక సర్వీస్ మైండ్ సెట్ నుంచి ప్రోడక్ట్ మైండ్ సెట్కి మారినప్పుడు అది బిగ్ గేమ్ చేంజర్. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ సపరేట్ AI ప్లాట్ఫామ్ అంటారా? కంప్లీట్గా ఉండాలండి. ఓకే. ప్రోడక్ట్ బేస్డ్ అప్రోచ్, ప్రోడక్ట్ బేస్డ్ మైండ్ సెట్ ఈజ్ వాట్ వీ నీడ్. అండ్ ఇఫ్ తెలంగాణ ఈజ్ అడాప్టింగ్ దట్, విల్ బి ద సూపర్ పవర్ ఇన్ AI.
సో ఇండియాలో జరుగుతున్న లార్జెస్ట్ సైబర్ క్రైమ్స్ ఏంటి? ఈరోజు లార్జెస్ట్ సైబర్ క్రైమ్స్ అంటే యూపీఐ స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, రియల్ ఎస్టేట్ స్కామ్స్, రైట్. విచ్ ఈస్ ఆఫ్ హ్యూజ్ నెంబర్? UPI scams and investment scams are huge. Okay. Out of that, I would say investment scams is number one. Then UPI fraud. Then you get all the other frauds. So finally, what would be the role of India in the AI generation? Adoption is very important. If you are working without AI, then after 1 year, you will be zero. So AI ni oka companion kinda తీసుకొని దాన్ని యూజ్ చేసిన రోజు every person will have an opportunity. AI is not going to replace humans, okay? Because AI doesn't have an accountability. AI doesn't have empathy. Avanni humans daggare unnai. Nice. So the moment you accept AI as a companion, you can be a successful person. సో ఫైనల్ గా రఘు సార్ ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు? లాస్ట్ 25 years నేను ఇదే స్పేస్లో ఉన్నానండి. నా కోర్ ఏరియా సెక్యూరిటీ, గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లయన్స్, అండ్ నేను సిస్టమ్ ఆడిటర్ని, నేను ఫ్రాడ్ ఎగ్జామినర్ని, ఐఎమ్ CFE సర్టిఫైడ్ అండ్ డేటా ప్రైవసీ కన్సల్టెంట్. సో ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. అంటే అప్పుడు స్టార్టింగ్ లో నుంచి ఇప్పటి వరకు ఎట్లా కనబడుతుంది సార్? అంటే ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి, ఏ జనరేషన్ కి అప్పటి జనరేషన్ కి, జనరేషన్ టు జనరేషన్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ కామన్ అండి. ఇప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, మా తాతయ్య జనరేషన్కి మా నాన్నగారి జనరేషన్కి చాలా చేంజెస్ ఉన్నాయని. మా ఫాదర్ జనరేషన్, నా జనరేషన్కి ఆ చేంజెస్ నేను విట్నెస్ చేశాను. అండ్ నా జనరేషన్కి, నా పిల్లల జనరేషన్కి కూడా ఉన్న చేంజెస్ నాకు తెలుసు. సో ఆ జనరేషన్ షిఫ్ట్ అన్నది ఎప్పుడు కామనే. హౌ క్విక్లీ యూ అడాప్ట్ అండ్ ఫిట్ ఇన్ టు దట్ జనరేషన్ ఈజ్ వాట్ ఇట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే, రైట్? మనం అడాప్ట్ చేసుకోవాలి. నేను పుట్టినప్పుడు నేను ఫోన్ వాడలేదు, నేను ఈరోజు వాడను అంటే అల్టిమేట్గా లూజర్ నేనే అయ్యాను. అట్లా 10 years బ్యాక్ నేను ఏ వాడలేదు, ఇప్పుడు నేను వాడను, నాకు వద్దు ఏ అంటే హూ ఈజ్ ద అల్టిమేట్ లూజర్ ఇయర్. సో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేయాలి, రైట్ వేలో యూజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది అండి AI అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి. అండ్ సో ఫైనల్గా నాకు తెలిసినంత వరకు సార్ చెప్పిన విషయాలలో అన్నీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ట్రై టు బీ లిటిల్ యాక్టివ్, ప్రోయాక్టివ్ వద్దు. దాంట్లో కొంచెం ఏదో కొద్దిగా ఏదో మన ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు జస్ట్ డైలీ ఒక 5 minutes అట్లా స్పెండ్ చేయడం తప్పేం లేదు. కానివ్వండి, డే అంతలో అందులోనే టైం స్పెండ్ చేసి దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే యూఆర్ గోయింగ్ టు బి ఎట్ వెరీ బిగ్ రిస్క్ ఇన్ దిస్ కమింగ్ AI జనరేషన్. సో జాగ్రత్తగా ఉండండి అండ్ బీ సేఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.